కర్ణాటక రాజకీయం విచిత్రమైనటువంటి సంచలనం సృష్టించింది. ఏంటయ్యా అంటే కర్ణాటకలో సీఎం మార్పు అంశం మీదన స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. నా తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉంది, అంతేకాదు కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వం నడిపించేందుకు సతీష్ హుర్కిహోళి అర్హుడు, ఆయనకి సీఎం ఇవ్వాలి, సీఎం మార్పు మీదన ఖచ్చితంగా జరుగుతుంది, ఆయనకి ఇస్తారు అన్నటువంటి పాయింట్. అంటే డీకే శివకుమార్ని పక్కన పెట్టి సతీష్ హుర్కిహోళికి ఇవ్వబోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ప్రచారంలోకి స్వయంగా సిద్ధరామయ్య కొడుకు తీసుకొచ్చాడు. యాక్చువల్గా మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే ప్రయత్నిస్తున్నాడు మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ మీద రచ్చరచ్చ చేసి, బట్ అతన్ని కాకుండా సతీష్ హుర్కిహోళికి ఇవ్వబోతున్నారు అన్నటువంటి చర్చకి స్వయంగా సిద్ధరామయ్య కొడుకు తెర మీదకి తీసుకొచ్చాడు. బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొని రాజకీయాల్లో మా నాన్న చివరి దశలో ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఆయనకు కావాలి, అట్లాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారు కూడా, సతీష్ హుర్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నడిపించేందుకు ఆయనే సరైన వ్యక్తి, పెద్ద బాధ్యతలు అందుకునేందుకు సిద్ధంగా ఉండండి అని వ్యాఖ్యానించారు. దీంతో అది కాస్త వైరల్ అయింది. రాష్ట్రంలో సీఎం మార్పును ఉద్దేశించి ఆయన ఇట్లా మాట్లాడుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో సిద్ధరామయ్య తర్వాత అసలు ఆ పదవి కోరుకుంటున్నటువంటి డీకే శివకుమార్ పగ్గాలు చేపడతారన్న ప్రచారం వేళ ఈ స్టేట్మెంట్ అన్నది సంచలనం సృష్టించింది. 2.5 ఏళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠంలో మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రచారంలో ఇది కీలకమైంది. అయితే డీకే శివకుమార్ ఏమో మేమిద్దరం కలిసి పని చేయడానికి ఇష్టమే, ముఖ్యమంత్రి పదవి అన్నటువంటిది అధిష్టానం డిసైడ్ చేస్తుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూస్తుంటే డీకే శివకుమార్ని పక్కన పెట్టి సతీష్కి ఇస్తారా అన్నటువంటి చర్చ. ఎందుకంటే సతీష్కి విదేశీ ఫండింగ్, విదేశీ సంబంధాలు కాస్త బలంగా ఉన్నాయి, పెద్ద లాబీలతో ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నటువంటిది ఇప్పుడు చర్చ.